హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఈ బయో జగదీశ్వర్. మనము ఈరోజు ప్రశ్నల సమాధానాలలో విభాగం 3 గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. శక్తివంతమైన ప్రజెంటేషన్కు 6 వ్యూహాత్మక నైపుణ్యాలు, వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మీ ప్రజెంటేషన్స్కు దృఢత్వాన్ని చేకూర్చేవి, సునిశ్చితమైన నాటకీయంగా సమర్థవంతంగా ఉపయోగపడే 6 నైపుణ్యాలు ఇవి. వాటిలో మొదటిది నైపుణ్యం నెంబర్ 1, వారధి నిర్మించడం. వంతెనగా ఉపయోగపడే ఈ టెక్నిక్ సంభాషణను ముందుకు నడిపించడం, మీరు ఎక్కువగా మాట్లాడడాన్ని లేదా కాబోయే సభ్యుడు చాలా తక్కువగా మాట్లాడడాన్ని తప్పిస్తుంది. ఈ సుదీర్ఘమైన ప్రశ్న అడిగినప్పుడు అందుకు అతి చిన్న సమాధానం కానీ వస్తే అదెంత నిరుత్సాహకరంగా ఉంటుందో ఆలోచించండి. నిజ జీవిత గాథ. భావహీనుడైన వ్యక్తిని న్యూ ఏ విధంగా ప్రభావితం చేయగలిగింది? పంపిణీదారు న్యూకు సంబంధించిన ఉదాహరణ ఇది. ఆమె కాబోయే సభ్యుడు ఫ్రెండ్స్తో స్నేహబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది. ఫ్రెడ్ ఓ కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తూ ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో న్యూ వివరణను వినడానికి సంసిద్ధుడయ్యాడు. ఫ్రెడ్కు మొదట్లో అది కాస్త సంబంధం లేని విషయంగా అనిపించింది. పైగా అదొక మామూలు సంభాషణగా అనిపించలేదు. దాంతో న్యూకు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. న్యూ అన్నాడు, ఫ్రెడ్, మీ బిజినెస్లోకి మీరు ఎలా వచ్చారు? ఫ్రెడ్, నాకు కంప్యూటర్స్ అంటే ఎప్పుడూ ఆసక్తి. ఆ మాటల్లో న్యూకి ఉపయోగపడే సమాచారం ఏదీ లభ్యం కాలేదు. దాంతో సంభాషణ పొడిగించడానికి మరో ప్రశ్న అడిగింది. న్యూ, కంప్యూటర్ బిజినెస్లో మీకు బాగా నచ్చే అంశం ఏమిటి? ఫ్రెడ్, ఆ రంగం నేనెప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ చిన్న సమాధానంతో మళ్ళీ సంభాషణ పొడిగించడానికి మరొక ప్రశ్న అడగక తప్పలేదు. సమస్య ఏమిటంటే ఆమె అలాంటి ప్రశ్నలు అలా అడుగుతూ ఉంటే ఆ సంభాషణ కాసేపటికి పోలీసు విచారణలాగా, న్యూ ఓ పోలీసు అధికారినిలాగా అనిపించింది. కాబోయే సభ్యులు పొట్టి సమాధానాలు చెప్పిన వారైతే వాళ్లను మాట్లాడించడానికి వారధులను వినియోగించుకోవచ్చు. శక్తివంతమైన ఆ వారధులు ఇలాంటివి. అంటే, ఉదాహరణకు, మరి, అప్పుడు, కాబట్టి, అప్పుడు మీరు, దానర్థం. ప్రతి వంతెన తర్వాత మీరు మౌనాన్ని పాటించాలి. అదృష్టవశాత్తు న్యూ వంతెనలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంది. ఫ్రెడ్తో ఆమె సంభాషణ నిజంగానే ఇలా కొనసాగింది. న్యూ, ఫ్రెడ్, ఈ బిజినెస్లోకి మీరు ఎలా వచ్చారు? ఫ్రెడ్, నాకు కంప్యూటర్స్ అంటే ఎప్పుడూ ఆసక్తి. న్యూ, అంటే? ఫ్రెడ్, అంటే నెట్వర్క్ సిస్టమ్ను లార్జ్, మీడియం సైజ్ వ్యాపార సంస్థల్లో అమర్చవలసి ఉంటుంది. న్యూ, దానర్థం. ఫ్రెడ్, బిజినెస్లో సాఫ్ట్వేర్ను అమర్చడం ద్వారా వాళ్ళ లావాదేవీల్లో సామర్థ్యం పెంచుకోవడానికి సహాయపడతాను. దానివల్ల వాళ్లకు కార్యనిర్వహణ సులభం అవుతుంది. న్యూ, ఉదాహరణకు? ఫ్రెడ్, ఉదాహరణకు, ఒక కంపెనీలో అకౌంటింగ్ సమస్యలు తీవ్రంగా ఉంటే నిన్న ఆ సంస్థలో ఒక సిస్టమ్ను అమర్చాను. వాళ్ళు నన్ను పిలిచి, ఇక్కడ న్యూ ఒక కఠినమైన మార్గాన్ని అధిగమించడమే కాకుండా తనొక అపరాధ పరిశోధకురాలిగా మాట్లాడలేదు, అలాగని ఎక్కువగా మాట్లాడలేదు. ఫ్రెడ్ గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని రాబట్టింది. అతను తనకు బాగా నచ్చిన విషయం అదే. తన గురించి బాగా మాట్లాడాడు. వంతెనను ఉపయోగించేటప్పుడు ఈ 3 విషయాలను అనుసరించండి. ముందు వంగండి, అరచేతిని తెరిచి ఉంచండి. రెండవది, వంతెనలో చివరి అక్షరాలను దీర్ఘంగా సాగదీయండి. 3, కూర్చున్నప్పుడు వెనక్కి వాలి మాట్లాడకుండా ఉండండి. అరచేతిని తెరిచి ఉంచి ముందుకు వంగి మాట్లాడడంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు బెదిరించే తరహా మనిషి కాదని మీరు మాట్లాడకుండానే అవతలి వ్యక్తికి తెలుస్తుంది. రెండవది, దానివల్ల వినే వ్యక్తికి ఇక మాట్లాడడం తన వంతెననే నిర్ణయానికి రాగలుగుతాడు. వంతెన నిర్మించే సమయంలో చివరి మాటను సాగదీయడం వల్ల అది దాదాపు ఓ ప్రశ్నలా మారుతుంది. అలా సాగదీయకపోతే అదొక నివేదికలా ధ్వనించే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఫ్రెడ్, అప్పుడు బిజినెస్లు ఎక్కువగా సమర్థంగా పనిచేస్తాయి. న్యూ, అంటే సాగదీయబడితే. ఫ్రెండ్, అంటే కార్యకలాపాలు సులువవుతాయి, ఖాతాదారులతో లావాదేవీలు బాగా చేయగలుగుతారు. మీకు ఒక విషయం తెలుసా? చాలా కంపెనీలకు మంచి సిస్టంలు ఉండవు. అదీ కాకుండా
వంతెనలో చివరి అక్షరాన్ని సాగదీయకపోవడం వల్ల అదేదో నివేదికలాగా లేదా ఓ అభిప్రాయంలాగా ధ్వనిస్తుంది. అది కాస్త బహిరంగంగా అవమానించినట్టు కూడా ధ్వనించవచ్చు. మీరు వంతెనను ఉపయోగించినప్పుడు నిశ్శబ్దంగా ఉండండి. వంతెనను ఉపయోగించిన తర్వాత కొన్ని సందర్భాలలో చాలాసేపు మౌనంగా ఉండిపోవలసి వస్తుంది. అప్పుడు మీ తెలివితేటలన్నీ ఉపయోగించి మాట్లాడాలనే ప్రలోభానికి గురికాకండి. తెరిచి ఉంచిన అరచేయిని చూపడం ద్వారా ఆ తర్వాత మాట్లాడే బాధ్యత కాబోయే అభ్యర్థికే ఉంటుందన్న అంశం స్పష్టమవుతుంది. కాబట్టి తర్వాత అతని నివేదిక ఏమిటో చెప్పనీయండి. వినడంలోనూ అహాభావాలు. వంతెన నిర్మించడం ద్వారా దాగి ఉన్న ప్రేరణలను బహిర్గతం చేసి కాబోయే సభ్యుడి నుంచి సమాచారాన్ని ఎలా రాబట్టవచ్చనడానికి ఇదో ఉదాహరణ. మాట్లాడే నియంత్రణను అవకాశాన్ని అవతలి వ్యక్తికి ఇచ్చిన తర్వాత మీరు వెనక్కి జారగిలబడి మీ చేతిని గడ్డం మీద ఆంచి పర్యాలోచన చేస్తున్నట్టు తీరులో కూర్చోండి. మీరలా వెనక్కి కూర్చున్నంతసేపు మాట్లాడే వ్యక్తి తను మాట్లాడే విషయాన్ని కొనసాగించడానికి సుముఖుడై ఉంటాడు. కాబోయే అభ్యర్థి ఆర్థిక స్వేచ్ఛే తన మొదటి ప్రాధాన్యమని ఎంపిక చేసుకుందాం అనుకుందాం. మీరు మీ 1వ నెంబర్ ప్రాధాన్యం ఏమిటి అని అడిగితే అభ్యర్థి ఆర్థిక స్వేచ్ఛ అంటాడు. మీరు దాన్నే ఎందుకు ఎంపిక చేశారని అడిగితే అభ్యర్థి అంటాడు, జీవితంలో నేను చేయదలుచుకునే వాటన్నిటికన్నా డబ్బే ముఖ్యం కాబట్టి. అప్పుడు మీరు ముందుకు వంగి అరచేతిని తెరిచి ఉంచి అభ్యర్థి అంటే పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి, సౌకర్యవంతంగా జీవించడానికి చాలినంత డబ్బు కావాలి కదా అని ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు మీరు ముందుకు వంగి అరచేతిని తెరిచి ఉంచి సౌకర్యవంతంగా అంటే అభ్యర్థి విహారయాత్రలకు వెళ్ళడం, ఖరీదైన కారు డ్రైవ్ చేయడం లేదా అప్పుడప్పుడు చిన్న విలాస వస్తువులు కొనుక్కోవడం. అప్పుడు మీరు ఉదాహరణకు అని క్వశ్చన్ చేయండి. అప్పుడు అభ్యర్థి అంటే ఉదాహరణకు నేను ఊరు ప్రయాణం చేయాలనుకుంటే నాకు ఎలాంటి ఉండాలనుకుంటానంటే దాని అర్థం ఉదాహరణకు అనే ఈ 2 వంతెనలను ఉపయోగించడం ద్వారా మీ కాబోయే సభ్యుడు తన ఏం ఆలోచిస్తున్నాడు, ఏం ఫీల్ అవుతున్నాడు, ఏం విశ్వసిస్తున్నాడనే విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అంతకంటే చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఆ మాటలన్నీ మీరు మాట్లాడడం లేదు. వంతెనలనేవి ప్రభావిరీత్యా ఒక రకంగా బహిరంగ ప్రశ్న లాంటివి. జనం ఎక్కువగా మాట్లాడినప్పుడు లేదా ప్రశ్నలకు చాలా క్లుప్తంగా సమాధానాలు ఇస్తున్నప్పుడు, బిజినెస్ ప్రజెంటేషన్లు ఇచ్చే సందర్భాలలో ఇవి బాగా ఉపయోగపడతాయి. వంతెనలను మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తున్నప్పుడు మీకు అది విచిత్రంగా అనిపించవచ్చు, ముఖ్యంగా మీరు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవారైతే. కారణం వంతెనను ఉపయోగించిన తర్వాతే ఒకసారి మౌనంగా ఉండవలసి వస్తుంది. అయితే అవతలి వ్యక్తి పొట్టిగా సమాధానాలు ఇచ్చేవాడైతే అతనికి కూడా ఈ మౌనం అనేది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఇదంతా మామూలుగా సక్రమంగానే ఉంటుంది. వంతెనను ఉపయోగించడం సరదాగానే ఉంటుంది. అవి బిజినెస్ ప్రజెంటేషన్ను ఆసక్తిదాయకంగా చేస్తాయి, మౌనాన్ని నియంత్రించే శక్తినిస్తాయి. అలాగే నైపుణ్యం నెంబర్ 2 తలూపే టెక్నిక్. తల ఊపడాన్ని సమ్మతింపజేసే శక్తివంతమైన సాధనంగా చాలామంది అంగీకరించరు. అయితే చాలా దేశాల్లో ఇలా తలూపడాన్ని అవతలి వారి అభిప్రాయాలను అంగీకరించడానికి సంకేతకంగా చూపిస్తారు. దాని మూలం ఏమిటంటే శరీరాన్ని కిందికి దించడం లేదా వంచడం. అంటే నేను మీకు తలొంచితే మీ అభిష్టాలను అంగీకరిస్తానని అర్థం. అంటే అంగీకరించడానికి తలొంచే ఉద్యమం అన్నమాట. తలూపే టెక్నిక్లో 2 శక్తివంతమైన ఉపయోగాలు ఉన్నాయి. మన మనసులోని అనుభూతులను బాహ్యంగా ప్రతిబింబించేవి మన అహాభావాలే. మీరు అనుకూల ధోరణిలో ఉంటే మాట్లాడుతున్నప్పుడు తలూపుతూ మాట్లాడతారు. మీరు తటస్థులుగా ఉండి ఉద్దేశపూర్వకంగా తలూపడం మొదలు పెడితే మీరు అనుకూలమైన అనుభూతులను పొందడం అనేది ప్రారంభమైందన్నమాట. మరోలా చెప్పాలంటే అనుకూలమైన అనుభూతులతో మీ తల ఊగుతుంది. అలాగే తిరగేసి చెప్పినా అది నిజమే. తలూపడం అనుకూలమైన అనుభూతులకు కారణమవుతుంది. మీరు అనుకూలంగా ఫీల్ అయినప్పుడు తలూపడం మొదలు పెడతారు. మీరు తలూపితే అనుకూలంగా అనుభూతి పొందడాన్ని ప్రారంభిస్తారు. తలూపడం ఒక విధంగా అంటువ్యాధి లాంటిది కూడా. నేను తలూపితే నేను చెప్పే అంశం తప్పనిసరిగా మీరు ఏకీభవించకపోయినా సరే మీరు తలూపుతారు. ఇది అంగీకారము, సహకారము పొందడానికి విశిష్టమైన సాధనం.
తర్వాత ప్రతి వాక్యాన్ని అంగీకరింపజేసే పదజాలంతో పూర్తి చేయండి. అవి ఎలాంటి మాటలు అంటే, ఓ అలాగా, మీరలా చేయరన్నమాట, ఇది నిజమేనా, అది న్యాయమేనా. మాట్లాడే వ్యక్తి, వినే వ్యక్తి ఇద్దరూ తలూపినప్పుడు వినే వ్యక్తి అనుకూలమైన అనుభూతులను పొందడం జరుగుతుంది. దానివల్ల అనుకూలమైన ఫలితం ఏర్పడడానికి గొప్పగా ఆస్కారం ఉంటుంది. ఈ తలూపే నైపుణ్యాన్ని సులభంగా నేర్చుకోవచ్చు. ఒక వారంలో మీరు నేర్చుకొని మీ ఆహాభావాల బండారంలో శాశ్వతంగా చేసుకోవచ్చు. తలాడించడంలో రెండవ ఉపయోగం ఏమిటంటే, అది సంభాషణను కొనసాగించడానికి దోహదపడుతుంది. అది ఈ విధంగా ఉంటుంది. మీరు మామూలుగా సమాధానానికి కొనసాగింపుగా ఒక ప్రశ్న అడిగినప్పుడు లేదా వారధిలాగా ఒక సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు శ్రోత సమాధానం ఇస్తుండగా మీరు తలాడిస్తూ ఉండండి. అతను మాట్లాడడం అయిన తర్వాత కూడా మరో 5 సార్లు అంటే సెకనుకు ఒకసారి చొప్పున తలాడించడాన్ని కొనసాగించండి. సాధారణంగా మీరు 4 సెకండ్లకు లెక్క పెట్టేసరికి ఆ శ్రోత మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టి మీకు మరింత సమాచారాన్ని అందజేస్తాడు. అలా మీరు వెనక్కి వాలి చుబుకం మీద చెయ్యి పెట్టి కూర్చున్నంతసేపు ఇక మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంలో మీరు ప్రశ్నలు అడగడం అనేది పోలీసు అధికారి దర్యాప్తు చేస్తున్న తీరులా ధ్వనించదు. మీరు వింటున్నప్పుడు ఒక చేతిని గడ్డానికి ఆనించి చిన్నగా నిమురుతూ ఉండండి. ఈ సంజ్ఞలను అధ్యయనం చేశాక తేలిందేమిటంటే, అవి అవతలి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడడాన్ని దాన్ని ప్రోత్సహిస్తాయని. అలాగే నైపుణ్యం నెంబర్ 3, కనీస ప్రోత్సాహకాలను వాడాలి. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కొన్ని కనీస ప్రోత్సాహకాలతో అతన్ని ప్రోత్సహిస్తూ ఉండండి. అవి ఎలాంటి ప్రోత్సాహకాలంటే, అలాగా, ఓహో, నిజంగా, ఇంకాస్త చెప్పండి. ఈ కనీస ప్రోత్సాహకాలు అవతలి వాళ్ళు మనకు కావలసిన దానికంటే రెట్టింపు సమాచారం ఇవ్వడానికి దోహదపడతాయి. ఈ కనీస ప్రోత్సాహకాలతో తలాడించే మెలకువలు వారధులను ఉపయోగించడం చాలా శక్తివంతమైన సాధనాలని గ్రహించాలి. వాటి ద్వారా మీ బిజినెస్ ప్రజెంటేషన్ను ఎలా సజావుగా సాగించుకోవచ్చునో నేర్చుకుంటారు. అలాగే నైపుణ్యం నెంబర్ 4, కళ్ళను నియంత్రించడం ఎలా. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ముఖాముఖి ప్రజెంటేషన్లో ఒక సమాచారాన్ని మస్తిష్కానికి ప్రసారం చేయడం అనేది 87% కళ్ళ ద్వారా, 9% చెవుల ద్వారా, తక్కిన ఇంద్రియాల ద్వారా జరుగుతుందని. ఉదాహరణకు, ఒకవేళ మీ భావి సభ్యుడు మీరు మాట్లాడుతుండగా మీ దృశ్య మాధ్యమ వివరణనే చూస్తున్నాడనుకోండి, మీరిస్తున్న సందేశానికి అతను చూస్తున్న అంశానికి ప్రత్యక్షంగా ఏమాత్రం సంబంధం లేకపోయినా కేవలం 9% వరకే విషయాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. కాబట్టి ఒక ప్రయాణం గురించి మాట్లాడుతూ మీరు ఇంటి బొమ్మ వేస్తున్నారనుకోండి, మీరు చెప్పే అంశాన్ని అతను సరిగ్గా గ్రహించలేకపోవచ్చు. దృశ్య మాధ్యమం ద్వారా మీరు వివరణ ఇస్తున్నప్పుడు దానికి మీరు చెప్పే అంశానికి సంబంధం ఉంటే అతను మిమ్మల్ని చూడకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటే 25% నుంచి 30% వరకే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. గరిష్ట స్థాయిలో కంటి నియంత్రణ నిమిత్తం బిజినెస్ ప్రజెంటేషన్ సమయంలో ఏదైనా చూపించడానికి కళాన్ని సాధనంగా ఉపయోగించండి. అదే సమయంలో లబ్ధిదారుడు చూస్తున్న అంశాలనే మాటల్లో చెప్పండి. ఆ తర్వాత మాధ్యమిక సాధనాన్ని చూపిస్తున్నంత కళాన్ని పైకెత్తి సభ్యుడికి కళ్ళకు మోకాళ్ళకు మధ్యన ఉంచి మీరు తలూపుతూ మాట్లాడండి. కలం అగ్రభాగం నుంచి సభ్యుడి కళ్ళలోకి చూస్తూ మీరు ఎక్కడ చూస్తున్నారో అటువైపే దృష్టి కేంద్రీకరించేలా చేయండి. ఈ విధానము అయస్కాంతంలో చేయడంతో సభ్యుడు తలెత్తి మీ కళ్ళ వంకే చూస్తాడు. ఆ విధంగా మీరు చెప్పింది వింటూ మిమ్మల్నే చూస్తూ ఉండడంలో మీరు చెప్పే అంశము అత్యధిక స్థాయిలో ప్రభావం చూపగలుగుతుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ అరచేయి కనిపించేలా చూసుకోండి. అది స్నేహపూర్వక వాతావరణానికి సంకేతికంగా నిలుస్తుంది. నైపుణ్యం నెంబర్ 5, దర్పణం. ఇద్దరి వ్యక్తుల మధ్య మానసికంగా ఏకీభావం కుదిరినప్పుడు వాళ్ళ దేహాలు కూడా ఒకే రీతిలో, ఒకే తరహా భంగిమలలో, ఒకే విధమైన సంజ్ఞలతో భౌతికంగా కూడా ఏకీభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రవర్తన ధోరణి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే,
ఇది పాల్గొనే వారి మధ్య భేదాభిప్రాయం లేకుండా సఖ్యతను ఏర్పరుస్తుంది. ఆ ప్రవర్తన అనేది ప్రత్యేకించి మాటల ప్రమేయం లేకుండానే నేను మీలాగే మీతోనూ మీ ధోరణులతోనూ అన్ని విధాలా ఏకీభవిస్తాను అని స్పష్టం చేస్తుంది. మరో వ్యక్తితో ఈ ఏకీభావం అనే అనుబంధం పుట్టకతోనే, అంటే శరీర అవయవాలు పనిచేస్తుండడం ఆరంభించే తల్లి హృదయ స్పందనతో సమానంగా కలిసి స్పందించడంతోనే ఏర్పడుతుంది. అందుకే ఈ దర్పణ స్థితిని సహజంగానే మనం ఇష్టపడుతూ ఉంటాము. ఫలితం ఏమిటంటే మనతో స్నేహభావం గల వ్యక్తుల్ని మనం సమాజంగానే అనుకరిస్తూ ఉంటాము. వాణిజ్య సమావేశాలు లేదా సామాజిక కార్యక్రమాల్లో ఒకరితో ఒకరు బాగా కలిసిమెలిసి ఉండేవారు అలా అనుకరిస్తూ ఉండడాన్ని మీరు కూడా చూడవచ్చు. కొన్ని సంవత్సరాల పాటు కలిసిమెలిసి ఉన్నవారు కూడా ఆ తర్వాత మరొకరిని అనుసరించడం ఎలా మొదలవుతుందో ఈ ధోరణి వివరిస్తుంది. ఆ తర్వాత తమలాగే కనిపించే కుక్కని పెంచడం ఆరంభిస్తారు. వానర దృష్టి, వానర చేష్టలు. ఈ చిత్రంలోని ఇద్దరు వ్యక్తులు చూస్తే అది దర్పణ ధోరణికి ఓ విలక్షణమైన ఉదాహరణగా కనిపిస్తుంది. ఇద్దరు ఒకే తరహా భంగిమలో నిలబడ్డారు, ఒకేలా గ్లాసులు పట్టుకున్నారు. బహుశా ఇద్దరిది ఒకే డ్రింక్ అయి ఉంటుంది. ఇద్దరు ఒకే తరహా దుస్తులు ధరిస్తారు, ఒకే భాషా శైలిని ఉపయోగిస్తూ మాట్లాడుకుంటారు. ఒక వ్యక్తి తన చేతిని జేబులో ఉంచుకుంటే రెండో వ్యక్తి అదే పద్ధతిని అనుసరిస్తాడు. అవతల వ్యక్తి తన బరువును మరో కాలికి మార్చుకుంటే అతని స్నేహితుడు అలాగే చేస్తాడు. ఇద్దరు ఒకరు ఆమోదించుకుంటూ ఈ సంఖ్యాభావము ఎన్నాళ్ళుగా వారి మధ్య ఉంటే అంతకాలం ఈ దర్పణ ధోరణి వాళ్ళ మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఈ దర్పణ ధోరణి ఇతరుల్లో సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఇది సఖ్యతను నెలకొల్పే శక్తివంతమైన సాధనం. స్లో మోషన్ వీడియో పరిశోధనలను బట్టి కళ్ళార్పడము, ఎగరేయడము, కనుబొమ్మలను పైకెత్తడము, ఇంకా ఒకేసారి కనుగ్రుడ్లు పెద్దవి లేదా చిన్నవి చేయడం కూడా ఈ ధోరణిలో అంతర్భాగమే. ఈ చిన్న చిన్న చేష్టలన్నీ కావాలని అనుకరించేవే కాదు. కాబట్టి ఈ ధోరణి అసాధారణమైనదనే చెప్పాలి. మంచి ప్రకంపనలని సృష్టించడం. అవతలి వ్యక్తి ఆహాభావాలకు, మాట్లాడే విధానాలకు దర్పణం పడుతూ అతన్ని అనుకరించడం అనేది సఖ్యతను వేగంగా నెలకొల్పడానికి దృఢంగా దోహదం చేస్తుంది. మీరు కొత్త వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతని కూర్చునే విధానము, భంగిమ, శారీరక కోణము, చేష్టలు, భావ ప్రకటనలు, కంఠధ్వని వీటన్నిటి అద్దం పడుతున్నట్టుగా అనుకరించండి. అప్పుడే వాళ్లకు నచ్చే అంశాలు మీలో ఉన్నాయనే భావం కలుగుతుంది. ఆయనతో విహరించడం చాలా సులభమనే పద్ధతిలో మిమ్మల్ని అభివర్ణించవచ్చు. కారణం వాళ్ళు తమ ప్రతిబింబాన్ని మీలో గమనించగలగడమే. ఓ చిన్న హెచ్చరిక: కొత్తగా పరిచయమైన వ్యక్తిని తొందరగా అనుకరించకండి. నేవి ఆహాభావాల గురించి ఓ పుస్తకం రాయడము, ఆ తర్వాత 100 మిలియన్లకు పైగా జనం టెలివిజన్ సిరీస్, ట్రైనింగ్ వీడియోలను చూసి ఉండడం వల్ల చాలామందికి ఈ అద్దం పట్టే వ్యూహం గురించి తెలిసి ఉంటుంది. అందువల్ల అవతలి వ్యక్తుల్ని కొంతసేపు వేచి చూసిన తర్వాతనే అనుకరించడం అనేది తెలివైన పద్ధతిగా భావించాలి. స్త్రీ పురుషుల మధ్య తేడాలకు అద్దం పట్టడం. భావోద్రేకాల వ్యక్తీకరణ విషయంలో పురుషులు స్త్రీల మస్తిష్కాల పనితీరు వేరువేరుగా తీర్చిదిద్దబడింది. స్త్రీలు ఎక్కువగా ముఖ కవళికల ద్వారా, పురుషులైతే శరీర కదలికల ద్వారా, చేష్టల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తూ ఉంటారు. స్త్రీ 10 సెకండ్లు వినే సమయంలో ముఖ కవళికల ద్వారా సగటున 6 సార్లు భావ ప్రకటన చేస్తూ వక్త మాటలకు స్పందిస్తూ అతని భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తుంది. విలక్షణ ధోరణిలో ఒక వక్త వ్యక్తం చేసే భావోద్వేగాలను ఆమె ముఖం ప్రతిబింబిస్తుంది. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకుంటూ ఉంటే చూసేవారికి వాళ్ళు చర్చించే విషయాలు ఇద్దరికీ సంభవించాయా అన్నట్టుగా ఉంటుంది. ఒక మహిళ వింటున్నప్పుడు 10 సెకండ్ల సన్నివేశంలో ఆమె ముఖంపై విలక్షణంగా కనిపించే ప్రతిస్పందనలు ఇలా ఉంటాయి. ఒక మహిళ వక్త కంఠధ్వని తీరు, ఆహాభావాలను బట్టి చెప్పే అంశాన్ని గ్రహిస్తూ ఆ భావోద్వేగాలను ప్రతిబింబించడం ద్వారా తన అవగాహనను వ్యక్తం చేస్తుంది. ఒక మహిళ దృష్టిని తనపై నిమగ్నం చేసుకోవాలన్నా, తన మాటలు ఆమె వినేలా చేసుకోవాలన్నా ఓ పురుషుడు సరిగ్గా ఇదే పంతాను అవలంబించాలి. కానీ చాలామంది వింటున్నప్పుడు ముఖ కవళికల ద్వారా ప్రతిస్పందించడం పట్ల విముఖత చూపిస్తారు. కానీ ఆ విధంగా
ముకుత స్పందించే అలవాటున్న వారు మాత్రం మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలా చేస్తే నేను విచిత్ర వ్యక్తినేనని ఆమె అనుకోవచ్చు అని కొందరంటారు. కానీ పరిశోధనలు ఏమంటున్నాయంటే, ఒక మహిళ భావోద్వేగాలను పురుషుడు ప్రతిబింబిస్తే ఆమె అతన్ని చాలా తెలివైనవాడుగా, ఆసక్తిదాయకమైన, ఆకర్షణీయమైన వ్యక్తిగా అభివర్ణిస్తుందని. భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయడం వల్ల అది ఘర్షణకు దారితీయవచ్చనే ధోరణి పరిణామ క్రమంలో వస్తూ ఉండడం వల్ల చాలామంది పురుషులు తామును వింటున్నప్పుడు శిలా విగ్రహాలుగా ఉండిపోతూ ఉంటారు. అటువంటి విలక్షణమైన ఓ వ్యక్తి 10 సెకండ్లు వినే వ్యవధిలో ఒకే స్థాయి ముఖ కవళికలన్నీ వ్యక్తం చేయడానికి ఉదాహరణ ఇది. ఇది పురుషుడు వినే శైలిని తమాషాగా వ్యాఖ్యానించడమే అయినా అందులో ఉన్న నిజాన్ని మాత్రం కొట్టిపారేయలేం. మాటలు వింటున్నప్పుడు పురుషులు భావోద్వేగాలు లేనట్టుగా ముసుగు వేసుకున్న ఆ విధంగా తన స్థితిని అదుపులో పెట్టుకున్నట్టు కనిపించిన దానర్థం వాళ్లకు భావోద్వేగాలు కలగవని కాదు. మస్తిష్మాల స్కానింగ్లో తేలిందేమిటంటే పురుషులు కూడా స్త్రీలలాగానే భావోద్వేగాల విషయంలో దృఢంగానే ఉంటారు, కానీ వాటిని బహిరంగంగా వ్యక్తం చేయరు. పురుషుల ప్రవర్తనలో ఈ దర్పణ ధోరణి కీలకం ఏమిటంటే తన అవగాహనను వ్యక్తం చేయడానికి సాంకేతికంగా శారీరక కదలికలను ఉపయోగిస్తారు, కానీ ముఖాన్ని కాదు. భావ ప్రకటననే లేని వ్యక్తిని ప్రతిబింబించడానికి చాలామంది మహిళలు ఇబ్బంది పడతారు, కానీ మొత్తానికి ఫలితం ఉండకపోదు. మీరు కానీ ఓ మహిళ అయితే మీ ముఖ కవళికలన్నీ తగ్గించాల్సి ఉంటుంది. అప్పుడే చూడ్డానికి మోతాదు మించినట్లుగా లేదా బెదిరిస్తున్నట్టుగా అనిపించదు. ముఖ్యమైన అంశం ఏమిటంటే అతను ఏమనుకుంటున్నాడో మీరు ఆలోచించడాన్ని ప్రతిబింబించకండి. ఒకవేళ మీ ఊహ తప్పైతే ఫలితం ఘోరంగా ఉంటుంది. మిమ్మల్ని స్థిరం లేని వ్యక్తిగాను, తలతిక్క మనిషిగాను అనుకునే ప్రమాదం ఉంది. వింటున్నప్పుడు గంభీరంగా ముఖం పెట్టే మహిళల్ని చాలా తెలివైన వారు, సునిశ్చితమైన సూక్ష్మబుద్ధి గలవారిగాను పురుషులు అభివర్ణిస్తూ ఉంటారు. నైపుణ్యం నెంబర్ 6, గమన వేగం. అణుకువగా మాట్లాడము, కంఠధ్వనిలో హెచ్చుతగ్గులు, మాట్లాడే వేగాన్ని ప్రతిబింబింపజేయడంలో సమన్వయాన్ని ఏర్పరచుకోవడం కూడా సాన్నిహిత్యాన్ని సంకేతను నెలకొల్పడంలో మరింతగా దోహదం చేస్తాయి. దీన్నే గమన వేగం అంటారు. ఇది ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకేలా పాట పాడుతున్నట్టుగా ఉంటుంది. వక్త సంగీతానికి చేతులతో తాళం వేస్తున్నప్పుడు దానికి తగినట్టుగా శ్రోత తలాడిస్తూ ఉండడం మీరు గమనించే ఉంటారు. కొంతకాలానికి బాంధవ్యాలు పెరుగుతున్న కొద్దికి ప్రధానమైన ఆహాభావాల తీరు తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి అవతలి వ్యక్తి చేష్టల్ని ఎదురుచూడడం ఆరంభిస్తాడు. అప్పుడు సఖ్యతను కొనసాగించడానికి అవతలి వ్యక్తి గమన వేగాన్ని అనుసరించడం ప్రధాన ప్రక్రియ అవుతుంది. ఎప్పుడు మీరు అవతలి వ్యక్తి మాట్లాడే వేగానికి మించి మాట్లాడకండి. ఎవరైనా తమ కంటే ఎక్కువ వేగంగా మాట్లాడుతుంటే వాళ్ళు తమపై ఒత్తిడి చేస్తున్నట్లుగా ఫీల్ అవుతారని అధ్యయనాలు వెల్లడిస్తాయి. ఒక వ్యక్తి మాట్లాడే వేగము వాళ్ళ మస్తిష్కము చైతన్యపూరితంగా సమాచారాన్ని విశ్లేషించే వేగాన్ని చూపుతుంది. ఎప్పుడూ అవతలి వ్యక్తి మాట్లాడే వేగానికి సమానంగాను లేదా అంతకంటే కాస్త తక్కువ స్థాయిలోనూ మాట్లాడి ఆ వాగ్ధోరణిని స్వరపు హెచ్చుతగ్గులను తీరును ప్రతిబింబించండి. టెలిఫోన్ ద్వారా అపాయింట్మెంట్లు తీసుకునేటప్పుడు గమన వేగం అనేది కీలకమైనది. ఎందుకంటే అప్పుడు మీ కంఠధ్వనినే మీ సాధనం కాబట్టి మీకు తర్ఫీదు అనేది అవసరం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ శక్తివంతమైన 6 ప్రజెంటేషన్కి 6 ఊహాత్మక నైపుణ్యాలు అనేది ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఎలెన్ పీజ్ గారు ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ శక్తివంతమైన 6 సూత్రాల నైపుణ్యాలని మీరు కంఠస్థం చేసుకున్నట్టయితే చదువుతున్న కొద్దికి మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనము నిత్య జీవితంలో మనము భావి సభ్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనితో ఏ విధంగా మనము ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మ్యాక్సిమం మందికి షేర్ చేయండి. అందరికీ ఉపయోగకరమైన వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి. అలాగే కొత్త వారు విన్న వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ అండ్ షేరింగ్ చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎక్కువ ప్రోత్సాహకం వచ్చి నేను ఇంకా ఎక్కువ మంచి మంచి వీడియోలు చేయడానికి దోహదపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.